యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నిద్రపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారంటే నేను ఒక్కనే చేయెత్తాను. ఇంకా అదే నిద్రమత్తులో ఉన్నట్టున్నాను. యెషయా అంటే పరమగీతముల 6వ అధ్యాయం తీశాను. ఇప్పుడు ఎన్ని వచనాలు కవర్ చేసాం మనం ఇందులో? 7 వర్సెస్ అయినాయి కదా. ఇప్పుడు మనము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఈ అధ్యాయం అంతా కంప్లీట్ చేద్దాం అన్నది మన టార్గెట్. సో టార్గెట్ని పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను త్వరగానే ముగించడానికి కూడా నేను కూడా ప్రయత్నమే చేస్తాను. మళ్ళొకసారి ఈ వాక్య భాగం చదువుకుందామా? 8వ వచనం నుంచి మార్చి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి, వారి చెవులు మందపరిచి, వారి కనులు మూయించుమని చెప్పెను. యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగును. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయం నుంచి మీ సన్నిధికై స్తోత్రములు. మీ ఘననామాన్ని పూజిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు, అసమానుడు అయినటువంటి వాడవు. నీ వంటి వారు ఎవరున్నారు స్వామి? పరిశుద్ధతలో నీవు మహనీయుడు, ఎందుకంటే నీ వంటి వారు ఎవరు లేరు. నాయనా, మీరేమై ఉన్నారో దాన్ని బట్టి హృదయమారా మేము స్తుతిస్తూ, నాయనా, మీ ద్వారా సంధించబడిన వారంగా నాయనా మేము మా జీవితాలను, మా నడవడికను మీకు అనుగుణంగా నాయనా మలుచుకోవడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని ఉదయం నుంచి మీ సన్నిధిని బట్టి స్తుతిస్తూ ఈ సమయాన్ని కూడా మీకు అప్పగిస్తూ ఉండగా మీరు మమ్మల్ని మీ వాక్యం ద్వారా సంధించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతి చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు 2 ప్రకంపనలు చూసాము. మొదటిదేంటి? గాడ్ క్వేక్, అంటే దేవుడు కలిగించిన ప్రకంపన. అది ఎవరు ప్రకంపన పొందారు? యెషయా. సెల్ఫ్ క్వేక్ అంటే స్వయము మరి ప్రకంపనలకు గురైంది. ఇప్పుడు ఎప్పుడైతే యెషయా 7వ వచనంలో యెషయా దగ్గరికి ఆ శరాపులు ఎగిరి వచ్చి మరి దేవుని సన్నిధిలో నుంచి తీయబడినటువంటి కారుతో తీసినటువంటి నిప్పును చేత పట్టుకొని అతని పెదాలకు తాకించారో, తాకించిన తరువాత అతను శరాపులు పలికిన మాట ఏంటంటే, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అంటే ఎవరైతే మనం ఈ ప్రకంపన గురించి ఉదయం చూసాము, మన లంచ్ ముందు, భోజనం ముందు చూసాము, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకు ఈ పవిత్రతను ఇస్తున్నాడు. అవునా కదా? ఎవరైతే ఆయన యందు అంగీకరిస్తారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అవ్వడానికి, పాప క్షమాపణ పొందటానికి, మరి ఈ విధంగా ప్రాయశ్చిత్తము పొందటానికి, దోషము తొలగించబడడానికి అర్హులవుతారు. ఎప్పుడైతే ఇది జరిగిందో ఇప్పుడు త్రియేక దేవుడు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటిదాకా యెషయాకు వాళ్ళు కనపరుచుకున్నాడు. 8వ వచనంలో అప్పుడు నేను, ఇప్పుడు అంటే దేవుడు ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను ఎవరిని పంపిద్దను? మా నిమిత్తము, నా నిమిత్తం అనట్లేదు. అంటే
బైబిల్ అంతట్లో, పాత నిబంధన అంతట్లో కూడా త్రియేక దేవుడు, త్రిత్వము అన్నది మనకు బాగా స్పష్టంగా కనపడుతుంది. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. మన దేవుడు త్రియేక దేవుడు అంటే ముగ్గురు వ్యక్తులుగా తను తాను కనపరుచుకున్నప్పటికీ ఆయన ఏక దేవుడైనటువంటి వాడు. అది చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అది దాని గురించి వివరించడానికి నాకు టైంలో, దానికి ఒక సెషన్ అయిపోతుంది మళ్ళీ. సరే, ఇప్పుడు ఎవరిని మా నిమిత్తం ఎవడు పోవును అని ప్రభు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా. అప్పటి వరకు యెషయా ఒకలాంటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. ఏంటి? దేవుని గురించినటువంటి దర్శనం కలిగే వరకు దిగులుగా ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అంటే ఎంతో డిస్కరేజ్మెంట్లో, ఏమైపోతుందా ఏంటి, ఇప్పుడు నేనేం చేయాలి అంటే, ఇప్పుడు ఎలా ఈ నెక్స్ట్ ఎవరొస్తే బాగవుతుంది, ఇలా ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన చాలా మార్పులు, అంటే విపరీతమైనటువంటి పరిస్థితులు, అంటే దేవుని యొక్క పరిశుద్ధత, తర్వాత దీనత్వము, తర్వాత పవిత్రత, ఇవన్నీ కలగగానే ఎట్లా రీఇంజనీరింగ్ అయిపోయాడంటే మళ్ళీ మొత్తం ఆయన వెళ్ళిపోయి, ఇప్పుడు నేనేం చేయాలి కాదు, ప్రభా నువ్వేం చేయమంటావు చెప్పు, నేనున్నాను, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను. రక్షించబడినటువంటి వాళ్ళు దేవునికి ఈ విధంగా తాము సమర్పించుకోవాలి. ఇఫ్ యు నో ద రియాలిటీ ఆఫ్ గాడ్, అంటే దేవుడు ఒక కాన్సెప్ట్ లాగా, ఒక భావనగా, ఒక ఆలోచనగా కాకుండా దేవుడు కనుక మన జీవితంలో వాస్తవమైతే, ద రియాలిటీ ఆఫ్ గాడ్ అయితే, దేవా నువ్వు నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని మనం అడగం. కానీ మన జీవితంలోనికి దేవుడు కనుక వస్తే మనము స్వయంగా ప్రకంపనలు కలిగి ఏమంటామంటే, ఇదిగో నేనున్నాను నన్ను పంపు అని అంటాం. ప్రభా నన్ను ఏ ఉద్దేశంతో నువ్వు రక్షించుకున్నావో, ఏ ఉద్దేశంతో నా కొరకే నీవు ప్రాణం పెట్టావో, మన కొరకు ప్రాణం పెట్టింది ఏదో నరకంలో నుంచి మనల్ని లాగేయడానికి కాదు, ఆయన కుమారుడి యొక్క స్వరూపంలోని తీసుకురావాలి మనల్ని. మన ద్వారా ఇంకా అనేక మంది ఆయన స్వరూపంలోనికి రావాలి, రక్షించబడాలి. దేవుడు దేవదూతలు చెప్పుంటే ప్రపంచమంతా సువార్త చాటించేసేవాళ్ళు, కానీ దేవుడు మనకిచ్చాడు. ఎందుకంటే ఆ రక్షణ భాగ్యం మనకిచ్చాడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, దేవదూతల కోసం కాదు. దేవదూతలు చేస్తే మెకానికల్గా చేయాలి, ఆ ప్రభు చెప్పాడు కాబట్టి చేయాలి. మనమైతే దాన్ని అనుభవించి అనుభవంలో నుంచి చేస్తాం. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, యెషయా ఏమంటున్నాడంటే, తాను ఎప్పుడైతే తను ఇంకా బ్రతకడానికి అర్హుడు కాదో, తను చాలా చెడ్డవాడు, అయ్యో నేను నశించాను, నాకు బలహీనతలు ఉన్నాయి, నా అపవిత్రమైన పెదవులు ఉన్నాయి అని గ్రహించాడు. వెంటనే ప్రభు ఏమంటున్నాడంటే, నేను లోకాన్ని రక్షించాలనుకుంటున్నాను, నా కోసం ఒక పార్ట్నర్ కావాలి నాకు, నన్ను అంటే లోకాన్ని రక్షించడానికి అని చెప్పినప్పుడు వెంటనే ఈయన ఏమంటున్నాడంటే, హియర్ ఐ యామ్, నన్ను పంపించు అంటున్నాడు. యెషయా ఏమంటున్నాడు? నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు అంటున్నాడు. రక్షించబడినటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి పిలుపు, ద కాల్ టు యూ ఏంటంటే, రక్షించబడినటువంటి మీరు దేవుని చేతిలో వాడబడాలి అంటే, వాడబడడానికి మీరు ఇష్టపడాలి అంటే ముందు దేవుని యొక్క వాస్తవికత మీకు అర్థం కావాలి, ద రియాలిటీ ఆఫ్ గాడ్ అర్థం కావాలి. కాన్సెప్ట్గా ఉన్నంత వరకు ఆ దేవుని పని చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, రియాలిటీ ఆఫ్ గాడ్ వచ్చినప్పుడు నేను చేయాలనిపిస్తుంది. డిఫరెన్స్ ఇది ఉంటుంది అనమాట. అంటే మీరు దేవుని కొరకు పని చేయాలి అంటే మీ ఉద్యోగాలు మానేసి, లేకపోతే మీ చదువులు మానేసి, తెల్ల డ్రెస్ వేసుకొని సేవ చేయమని కాదు నేను అనేది. దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టారో, ఎక్కడ పెట్టినా అది మీ మిషన్ ఫీల్డ్, మిమ్మల్ని కాలేజీలో పెట్టారా, ఆ కాలేజ్ ఈజ్ యువర్ మిషన్ ఫీల్డ్. మీరు పనిచేసే స్థలంలో పెట్టారా, మీరు పనిచేసే స్థలం మీ మిషన్ ఫీల్డ్. మీకు ఏ ఉద్యోగం లేదు, గృహిణిగా ఉంచి మిమ్మల్ని దేవుడు ఇంట్లో పెట్టాడా, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ ఇంటికి వచ్చేవాళ్ళు మీకు మిషన్ ఫీల్డ్. దేవుని కొరకు పని చేయడం మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆ నిజమైన దేవుని నీవు అనుభవించావు, ఆ గొప్పతనం నీకు అర్థమైంది, నీవు ఆయన పవిత్రత నీకు అర్థమైంది, ఆయన పరిశుద్ధత నీకు అర్థమైంది, ఆయన నిన్ను పవిత్రపరిచిన విధానం నీకు అర్థమైంది, నువ్వేంటో నీకు అర్థమైంది. నువ్వేం చేస్తావంటే వెంటనే, దేవా నేను ఇదిగో అందుబాటులో ఉన్నాను, నా చుట్టూ ఉన్నటువంటి ఈ మిషన్లో నేను పనిచేయడానికి నీవు నాకు సహాయం చేయి.
యెషయా లాగా నిజంగా నువ్వు గనుక ఆయన యొక్క వాస్తవికతలోనికి వస్తే, ఆయన మహిమను గనుక నీ జీవితంలో నువ్వు అనుభవించుంటే, ఆ మహిమ, ఆ బరువు, మహిమ అంటే ఏమని చెప్పాను నేను, ఆ బరువు, ఆ వెయిటీనెస్ ఏం చేస్తుందంటే మనల్ని రూపుదిద్దుతుంది. దేవుడు తేలికైపోతే ఏమవుతుంది, మనం తయారు చేసుకుంటాం. ఇంకా దేవా నువ్వు నాకు అది చేయి, నువ్వు ఇది చేసేవాడిలాగా ఉండు, సహాయం చేసేవాడిలాగా ఉండు, అంతేగాని నన్ను పవిత్రంగా చేయడానికి నువ్వు ట్రై చేయబాక, నువ్వు అట్లుండు, నాకు సహాయం చేయి. అదే ఆయన వాక్యము, ఆయన మనకు బరువైతే మనం ఏం చేస్తాము, ఎట్లా మలుచుకుంటామంటే, నువ్వేం చెప్తావు చేయి నాయనా, నన్ను ఇక్కడ పెట్టావు కదా, ఇప్పుడు నాకు మిషన్ ఫీల్డ్ ఇది, నేనేం చేయాలి ఇక్కడ. యెషయా ఏం చేశాడు, ఆయన ఈజ్ వర్షిపింగ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడని గుర్తించాడు. ఆయన తను తాను ఆయన గొప్పతనంలో తగ్గించుకున్నాడు. వెంటనే ఆయనకు పిలుపు వచ్చింది. ఏమన్నాడు ఆయన 8వ వచనం చివర్లో, నేనున్నాను అంటే దేవుని ద్వారా వాడబడడానికి మనకు 3 విషయాలు అవసరం. అంటే నిజంగా మన జీవితంలో ప్రకంపన జరిగింది, సెల్ఫ్ క్వేక్ అయ్యింది అంటే 3 విషయాలు. అంటే దేవుడు మనల్ని వాడుకోవాలంటే, ఆయనకి వాడబడేటటువంటి విధానంలో యూస్ఫుల్గా మనం ఉండాలి అంటే 3 విషయాలు యెషయా జీవితంలో నుంచి మనం చూడగలం, నేర్చుకోగలం. మొదటిది, అయ్యో ఇక్కడ అవసరం ఉంది, ప్రపంచానికి నేను ఈ ప్రకంపనలు తీసుకుని వెళ్ళాలి, ప్రపంచం అంతటి నేను కుదిపేయాలి అని దేవుడు మాట్లాడుతుంటే యెషయా ఏమంటున్నాడు, అయ్యా ఇదిగో నేను అందుబాటులో ఉన్నాను. మొదటిది, మనము దేవునికి ఉపయోగపడాలి అంటే ముందు మనం అవైలబుల్గా ఉండాలి. ఏముండాలి, మనం అవైలబుల్గా ఉండాలి, అందుబాటులో ఉండాలి. దేవునికి అందుబాటులో లేకపోతే ఎట్లా? దేవునికి అందుబాటులో ఉండాలంటే ఏంటి అర్థం? దేవునికి అందుబాటులో ఉండాలంటే ఏంటి అర్థం? ఇప్పుడు నేను అన్నాను, నాన్న ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, నువ్వు నాకు అందుబాటులో ఉండంటే ఏంటి? నా చుట్టే తిరుగుతూ ఉండు, ఎప్పుడే పని వస్తుంది నేను చెప్తాను నీకు. వీళ్ళు వచ్చారు, నాన్న వెళ్ళి లోపలికి నీళ్ళు పట్టుకురాపో, లేదా కాఫీ పట్టుకురాపో, టీ పట్టుకురాపో. అందుబాటులో ఉండడం అంటే బీయింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. బీయింగ్ అవైలబుల్ టు గాడ్ అంటే బీయింగ్ కనెక్టెడ్ విత్ గాడ్. ఆయనకు అందుబాటులో ఉండాలి. ఇక్కడ యెషయా అంటున్నాడు, నువ్వు నన్ను పంపిస్తానన్నావు, ఇదిగో ప్రభా నేను ఉన్నాను, నువ్వు చెప్పు, నువ్వు ఎప్పుడు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బీయింగ్ అవైలబుల్ టు గాడ్ అంటే బీయింగ్ ఇన్ టచ్ విత్ గాడ్. ఎప్పుడు ఆయనతోనే, ఆయనను హత్తుకొని మనము ఉండాలి. అంటే ఇప్పుడు నాకు అందుబాటులో ఉండంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను బాబుని అందుబాటులో ఉండంటే నేనేం చెప్తానో అది చేయడానికి సిద్ధంగా ఉండని అర్థం. అంటే నా నీడ్ ఇంపార్టెంట్ అయిపోతుంది. అంటే దేవుని అవసరము, దేవునికి ఏదైతే కావాలో అది నాకు ఇంపార్టెంట్ అయిపోతుంది. అర్థమవుతుందా? బీయింగ్ అవైలబుల్ అంటే ఏంటి? బీయింగ్ అవైలబుల్ అంటే దేవునితో టచ్లో ఉండి, దేవా ఇప్పుడు నీకు నెక్స్ట్ ఏం కావాలి, నీకు నేనేం చేయాలి అంటే, నీ అవసరం ఏంటి, నా నుంచి నీకున్న అవసరం ఏంటి? మనం ఏం లేకపోయినా చేయగలడు, కానీ మన ద్వారా చేయాలని ఆశపడుతున్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు అంటే, బీయింగ్ అవైలబుల్ టు గాడ్ ఈస్ మోర్ రియల్ దెన్ మై నీడ్స్. నా అవసరాలు ఓకే, నా అవసరాలు ఉన్నాయి, అవి పక్కన పెడతాను. అక్కడున్న పిల్లోడు ఏంటి, నాకు అందుబాటులో ఉండంటే వాడు వచ్చి, అంకుల్ నాకు అది చేసి పెడితే నేను అప్పుడు అందుబాటులో ఉంటాను. మనం చాలాసార్లు అలాగే చేస్తాం, బాబా నాకు అది ఇది అంటాం, అందుబాటులో కూడా ఉండవు. మళ్ళీ దేవుడు చెప్పింది చెయ్యం. నాకు అందుబాటులో ఉండంటే అర్థం ఏంటంటే, నా అవసరతల కంటే నీ అవసరతలు ఇంపార్టెంట్, నీకు టచ్లో ఉంటాను నాయనా, నన్ను ఏం చేయమంటావు? అర్థమవుతుందా? అంటే నేను ఈజీ లాంగ్వేజ్లో అర్థం కావడానికి చెప్తున్నాను. నేను అందుబాటులో ఉండడం అంటే అవైలబుల్గా ఉండడం. మొదటిది, మనము దేవునికి మనం ఉపయోగకరంగా ఉండాలంటే అవైలబుల్గా ఉండాలి, అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాలి అంటే ఆయన అవసరతలు మన అవసరతల కంటే ఎక్కువ అవ్వాలి. నా అవసరతలు నాకు చాలా ఉన్నాయి ప్రభా, నీ అవసరం ఏంటి? రెండోది, నేను ఆయనకు దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం చెప్తాడో నాకు తెలియదు కాబట్టి ఆ పని చేయడానికి నేను టచ్లో ఉండాలి ఆయనతో. దేవునితో ఎడతగని సంబంధం లేకుండా ఆయనకు మనము ఉపయోగంగా ఉండము. ఇక్కడున్న యవనస్తులు, మీరు ఎక్కడున్నా, మీరు ఏం చేస్తున్నా, చదువుకుంటున్నా, లేకపోతే రేపు ఉద్యోగాలు చేసినా, పెళ్ళిళ్ళు చేసుకున్నా, లేకపోతే మీరు ఎక్కడో స్థిరపడ్డా కూడా దేవునికి అందుబాటులో ఉండాలి. ఆయన మిషన్, ఏ మిషన్లో పెడతారో, ఏ మిషన్ ఫీల్డ్లో పెడతారో ఆ మిషన్ ఫీల్డ్లో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
క్రైస్తవ్యంలో ఉన్నటువంటి, క్రైస్తవ్యానికి మిగతా మతాలకు ఉన్నటువంటి తేడా ఏంటంటే, వారు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని వచ్చేస్తారు, వాళ్ళకి తర్వాత వీళ్ళకి సంబంధం లేదు. కానీ మనం అలా కాదు. మనము క్రిస్టియానిటీలో దెర్ ఇస్ నో ప్యాసివ్ క్రిస్టియానిటీ, ఓన్లీ యాక్టివ్ క్రిస్టియానిటీ. ఏదో వస్తాను పోతాను అంటే కుదరదు. క్రైస్తవ్యం అంటే అందరం పనిచేయడమే, దేవుని ఫీల్డ్లో పనిచేయడమే, ఎక్కడ దేవుడు పెడితే అక్కడ పనిచేయడం. అంతే. నేనేదో ఆదివారం పోతాను, చంద వేస్తాను, ఏదో ప్రార్థన చేస్తాను, 2 పాటలు పాడతాను, వచ్చేస్తాను అన్నది కుదరదు. అర్థమవుతుందా? మనము అవైలబుల్గా ఉండాలి. రెండవది మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ 9వ వచనం నుంచి ఈ జనులతో నువ్వు ఇట్లా అనాలని చెప్పేసి 9, 11, 12 వచనాల్లో చెప్తున్నాడు. అక్కడ వాస్తవానికి ప్రభు ఏమంటున్నాడంటే, యెషయాకి జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. నువ్వు చేయాల్సిన పనులు ఇదయ్యా. ఏంటో తెలుసా? ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఎవరికైనా ఇస్తే, నాయన నీకొక దండం, నీకు దండం, ఈ ఉద్యోగానికి ఒక దండం, నాకు వద్దు నాయన అంటారు. ఏంటో తెలుసా జాబ్ డిస్క్రిప్షను? ఏంటో జాబ్ డిస్క్రిప్షను? నువ్వు ప్రకటించు, ఎవరు వినరు నీ మాట. నువ్వు ఎంత కష్టపడినా ఎవరు నిన్ను పట్టించుకోరు. జీవితాంతం పనిచేయాల, నువ్వు అన్సక్సెస్ఫుల్గా ఉంటావు. ఎవ్వడు నీ మాటని మారు మనసు పొందినట్టు నీకు కనపడరు. తర్వాత నీకు జీవితంలో చిరాకులు వచ్చేస్తాయి. ఇంత చేస్తున్నాను ఏమీ జరగట్లేదని చిరాకులు వస్తాయి. నీ పరిచర్య అంతా అసలు ఏం ఎఫెక్ట్ ఉండదు. నీ మాట ఎవ్వరు వినరు. చివరికి నిన్ను హింసించి చంపేస్తారు. ఈ ఉద్యోగం ఎవరికి కావాలి? ఎవరిని కావాలంటారా? యెషయా ఎందుకు తీసుకున్నాడో తెలుసా? నేనున్నాను అయినా ఎందుకు ముందుకెళ్ళాడో తెలుసా? ఎందుకు వెళ్ళాడంటే, దేవుని యొక్క మాట వార్ వెయిటియర్, అది ఎక్కువ బరువుగా ఉన్నాయి, అది నన్ను మలచాలి. ఇంత కష్టమైతే ఎట్నైనా కాదు, నువ్వు చెప్తున్నావు, నేను నీ మీద ఆధారపడి నేను ముందుకెళ్తాను. నువ్వు చెప్పావు, నీ మీద ఆధారపడి నేను వెళ్తాను. రెండవ గుణం, మనము ఆయనకు ఉపయోగకరంగా ఉండాలి అంటే, మొదటిది అందుబాటులో ఉండాలి, రెండవది ఆయన మీద ఆధారపడాలి. వీ హ్యావ్ టు బి డిపెండబుల్ ఆన్ హిమ్. అంటే డిపెండబిలిటీ అసలు ఎలా ఉంటుందంటే చాలా కష్టం. ఎంతవరకు చేయాలని అడుగుతాడు. చూడండి 9వ వచనం చదవండి. చెప్తారు, మీరు ఎప్పుడు వింటారు కానీ మీరు గ్రహించరు. చూస్తూనే ఉంటారు, మీ కంటికి కనపడుతూనే ఉంటారు కానీ మీకు చూడరు. చూస్తారు, వింటారు, గ్రహిస్తారు, మనసు మార్చుకోరు, స్వస్థత పొందరు. అంటే ఈయన ప్రకటించిన కొద్ది ఏమవుతుందంటే వీళ్ళు కఠినులు అయిపోతారు. మారు మనసు పొందుతారని చెప్పట్లా ప్రభు. ఏమని చెప్తున్నాడు? నువ్వు చెప్పావంటే చూస్తారు, చూడనట్టే ఉంటారు, వింటారు, పట్టించుకోరు, గ్రహిస్తారు, పట్టించుకోరు, మనసు మార్చుకోరు, స్వస్థత పొందడానికి ఇష్టపడరు. నువ్వు చెప్పే కొంది కొవ్వు పెరుగుతుంది వాడికి. ఇది నువ్వు చేయాల్సిన పరిచర్య. నువ్వు చెప్పే కొద్ది నీ మాట వినరు వాళ్ళు. మనకు ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ప్రోత్సాహం ఎక్కడ ఉంటుంది? అపోస్తల కార్యం 2వ అధ్యాయం. ఒక్క వర్తమానంతో 3000 మంది రక్షించబడితే అబ్బా ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అది సక్సెస్ఫుల్ మినిస్ట్రీ అంటే అనుకుంటాం. ఇప్పుడు యెషయా సక్సెస్ఫుల్లా కాదా? ఆయన జీవితకాలం ఎవరు రక్షించబడలేదు. సక్సెస్ఫుల్లా కాదా? గాడ్ నెవర్ కాల్డ్ us టు బి సక్సెస్ఫుల్, హీ కాల్డ్ us టు బి ఫెయిత్ఫుల్. మనం ఎంతమందిని సంపాదించుకున్నాం అన్నది కాదు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు దానికి తగినట్లు మనం నడుచుకున్నామా లేదా, దానికే లెక్క అడుగుతాడు. యెషయాను వచ్చేసి, ఏమయ్యా నీ జీవితం అంతా దారబోసావు, ఇంతమందికి చెప్పావు, ఇశ్రాయేల్ అందరికీ చెప్పావు, ఒక్కళ్ళు కూడా రక్షించబడలేదు, నువ్వెందుకు, నీ పరిచర్య ఎందుకని అండరు. రేపు ఇంత కఠినమైన వాళ్ళు వినరు నీ మాటని నేను చెప్పినా కూడా, నేను చెప్పానని నువ్వు వెళ్ళావు, ఎందుకంటే నా మాటకు అంత విలువనిస్తున్నావు. దేవుడు విలువైపోయాడు. ఆయన ఆలోచనలు, ఆయన జ్ఞానము విలువైంది కాదు, దేవుడు విలువయ్యాడు. అంటే దేవుడు గ్లోరీ అయిపోయాడు, గ్లోరియస్ అయిపోయాడు, మహిమాన్వితుడైపోయాడు. అంటే ఆయన భారం అయ్యాడు, అంటే బరువు అయ్యాడు. ఆ బరువు, నేను బరువు అంటే నెగిటివ్లో మాట్లాడట్లా, అంటే ఆయన తన జీవితాన్ని మలుస్తున్నాడు,
తనకిష్టం వచ్చిన రూపంలో దేవుడు చేసుకోవట్లేదు. ఆయన తనకు కావాల్సినట్లు యెషయాను చేసుకోవడానికి అతడు దేవునిపై ఆధారపడుతున్నాడు. ఇంకా ఏం చూస్తున్నాం చూడండి, 11వ వచనం. ఎన్నాళ్ళు చేయాలని, సరే నేను చెప్తా ఉంటాను, వాళ్ళు ఎండరో చూసినట్టు చూసి చూడనట్టు ఉంటారు, విని విన్నట్టు ఉంటారు, గ్రహించి గ్రహించినట్టే ఉంటారు, కనులు తెరిచి వాళ్ళు మనసు మార్చుకోరు. ఎంతకాలం చేయమంటావు నాయనా అంటే అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎండరు, చెరలోకి వెళ్ళిపోతారు, వీళ్ళందరూ బబులోని వాళ్ళు వస్తారు, అందరు పట్టుకెళ్ళిపోతారు, వెళ్ళిపోయే వరకు. అంటే యెషయాని పిలిచింది మీరు వినకపోతే పట్టుకెళ్ళిపోతారని చెప్పడానికే కదా, మీరు మారు మనసు పొందండి అంటున్నాడు కదా. అంటే నీ జీవిత కాలం అంతా నువ్వు పరిచర్య చేసినా వాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయేదాకా నువ్వు పరిచర్య చేయాల్సిందే. ఏం జాబ్ డిస్క్రిప్షన్ అండి ఇది! ఇప్పుడు ప్రిన్సిపల్ గారు, ప్రొఫెసర్లు చెప్పాలి ఇలాంటి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటాయి, ఎంతమంది అప్లికేషన్ వేస్తారని. ఒక్కడు కూడా అప్లై చేయరు నాకు ఈ ఉద్యోగం కావాలని. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్ లాగే ఉంటుంది. ఊళ్ళో వాళ్ళంతా నవ్వుతారు, నువ్వేం ప్రవక్తవయ్యా, ఒక్కళ్ళు కూడా నీ మాట అనట్లేదు, ఒకళ్ళు కూడా నువ్వు విన్నట్టే ఉన్నారు, కానీ వాళ్ళు చేసుకుంటూనే పోతున్నారు. కానీ యెషయా ఒక్కటి మాత్రం, ఆ తర్వాత 12వ వచనం కూడా చదవండి. ఇప్పుడు ఏంటి, వీరు చెరలోకి వెళ్ళిపోతారు, దూరముగా తీసుకుని పోయినందున. అంటే జనాలు లేకుండా ఈ స్థలం విస్తారమగు వరకు నువ్వు చేస్తూనే ఉండాలి. నీ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ జాబ్, అన్సక్సెస్ఫుల్ జాబ్, ఫ్రస్ట్రేటింగ్ జాబ్, తర్వాత ఇన్ఎఫెక్టివ్ జాబ్, అండ్ నో వన్ విల్ లిసన్ టు యూ. ఆయన నువ్వు చేయాలి. ఇలాంటిది ఎవడు చేస్తాడు ప్రభువా? కానీ నేను చేస్తా, నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తా. రెండోది, నువ్వు చెప్పావు నేను చేస్తున్నా, నీ మీద ఆధారపడుతున్నా. రెండోది, మొదటిది మనము అందుబాటులో ఉండాలి, రెండవది ఆయనపై ఆధారపడాలి, మూడవది చాలా ప్రాముఖ్యమైనది చివరి వచనం. అంటే మిగిలిన వాళ్ళలో 10వ భాగం ఉంటుంది, వాళ్ళు కూడా నాశనం అయిపోతారు, అప్పటిదాకా నువ్వు చేయాలి. చివరి భాగం అంటే మొత్తం నరికేస్తారు, అక్కడ ఏమి లేకుండా సింధూర మస్తకి వృక్షములన్నీ నరికేస్తారు. ఆ మొద్దు వలె నుండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు. అంతా పోయింది అనుకుంటున్నారు కదా, ఆశాజనకమైన మాట ఏంటో తెలుసా? అక్కడి నుంచి ఒక చిగురు వస్తుంది. ఆ చిగురు నీకు నిరీక్షణ, ఆ చిగురు రాబోయేటటువంటి క్రీస్తుని వాళ్ళకు చూపిస్తుంది. వాళ్ళు అప్పుడు క్రీస్తు తెలీదు. ఆ చిగురు ఏంటంటే అంత అయిపోయింది అనుకుంటారు, ఇంకా అంత అయిపోయింది, సాతాను కూడా ఇంకా అంత అయిపోయింది అనుకుంటాడు. చిగురు మొలుస్తుంది యేసు ప్రభువులో. ఆయన ఏం చేస్తాడు, అది చిగురే కదా తీసేద్దాం అనుకున్నారు. హేరోదు అనుకున్నాడు చిగురే కదా, చిన్నోడు కదా తీసేద్దాం అనుకున్నాడు, కాలేదు. ఆయన అలా 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 ఆ చిగురు ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ద హోప్, అంటే ఎక్స్పెక్టెన్సీ, భవిష్యత్తులో. అంటే యెషయా ఎలా పనిచేయాలంటే, నేను అన్సక్సెస్ఫుల్ కావచ్చు, కానీ నాకు ఒక ఎక్స్పెక్టెన్సీ ఉంది, నా ప్రభువులో నేను బహుమానం పొందుతాను. ప్రభువునందు మీ 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 శ్రమ ప్రయాస ఏం కాదు, వ్యర్థం కాదు. మీరు కష్టపడండి, మీరు ప్రయాసపడండి. ఇప్పుడు మీకు ఏమి కనపడకపోవచ్చు. నేను అందుకే అంటాను, కొంతమంది తల్లులు నమ్మకంగా ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప బోధకుల కంటే గొప్ప బహుమానం మీకు ఉంటుంది. మీరు నమ్మకంగా చేస్తుంటారు, మీకు తెలియదు మీరు చేస్తున్నారని. ఇక్కడ కూర్చొని ఇక్కడ నిలబడి వాక్యం చెప్తేనే అబ్బా ఈ అన్న ఎంత బాగా చెప్తున్నాడు, లేకపోతే ఎంత గొప్ప దైవజనుడు అనుకుంటారు. ఎంతోమంది తల్లులు గొప్ప గొప్ప దైవజనుల కంటే గొప్ప బహుమానం పొందుతారు. వాళ్ళ కొరకై దేవుడు సిద్ధపరిచినటువంటి పనిలో వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. కాబట్టి 3 విషయాలు మనం దేవునికి ఉపయోగకరంగా ఉండాలంటే, అందుబాటులో ఉండాలి, ఆధారపడాలి, మనము ఆశతో జీవించాలి. ఆశాజనకమైనటువంటి జీవితం. 3 ఆలు. ఓకే, ఎక్స్పెక్టెన్సీ అంటే ద సీడ్ ఇన్ ద స్టంప్. అంటే ఆ మొద్దు అంతా ఎండిపోయిందంటే కూడా అందులో నుంచి చిగురించబోతూ ఉంది, అందులో నుంచి జీవం రాబోతూ ఉంది. అంతా అయిపోయింది అనుకుంటే కూడా నీకు ఆశాజనకమైనటువంటిది ప్రభు అయినటువంటి క్రీస్తు యేసు వారు. నువ్వు అందుబాటులో ఉంటావా? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి. రక్షించబడినటువంటి బిడ్డలు, మీ మిషన్ ఫీల్డ్ని మీరు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు?
దేవుడు కాన్సెప్ట్ లాగే ఉన్నట్లయితే, భావనలో ఒక ఆలోచనలో మాత్రమే ఉంటే మిషన్ వర్క్ని సీరియస్గా తీసుకోరు. ఎప్పుడైతే ఆయన దానికి మించి మనకు నిజమవుతాడో, నిజమైన దేవుని సన్నిధిని మనం అనుభవిస్తామో, మనం ఎక్కడున్నా అది మనకు మిషన్ ఫీల్డ్ అయిపోతుంది. ఇదిగో అయ్యా నేనున్నాను, అందుబాటులో ఉన్నాను, నీపై ఆధారపడుతున్నాను, ఇవాళ కాకపోయినా ఏదో ఒకరోజు ఆశ ఉందయ్యా, నాకు ఒక హోప్ ఉంది, నేను చేసే ఈ ప్రయాసకు నీ దగ్గర ప్రతిఫలం ఉంటుంది. అలాంటి ఒక్క వ్యక్తి గురించి చెప్పి నేను ముగించేస్తాను. 1813 బ్లాంటైర్ స్కాట్లాండ్లో డేవిడ్ లివింగ్స్టన్ జన్మించారు. విన్నారా? ఎంతమంది డేవిడ్ లివింగ్స్టన్ గురించి విన్నారు? వావ్, 1 2 3 కొన్ని చేతులు లేచినాయి. ఓకే, వెరీ గుడ్. డేవిడ్ లివింగ్స్టన్ స్టోరీ తెలుసా? నేను కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. తెలిసిన వాళ్ళకి మళ్ళీ ఇది రిపీట్, తెలియని వాళ్ళకి కొంచెం తెలుసుకుంటాం. డేవిడ్ లివింగ్స్టన్, ఈయన వాళ్ళ నాన్న నీల్ లివింగ్స్టన్, ఆయన ఒక మిషనరీ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు డేవిడ్ లివింగ్స్టన్ని. ఆయన పేరు కాల్ గుడ్స్లాఫ్. ఈ కాల్ గుడ్స్లాఫ్ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ చిన్న వయసులోనే దేవుని కొరకే తీర్మానం చేసుకున్నాడు. ఎంత చిన్న వయసులో దేవుని కొరకు తీర్మానం చేసుకున్నాడంటే 9వ ఏట అంటే 9 సంవత్సరాలు, అప్పుడు 9th బర్త్డే చేసుకునేటప్పటికి కీర్తనలు 119 మొత్తం అప్పచెప్పేసేవాడు. 119 సామ్ మొత్తం అప్పచెప్పేసేవాడు. ఎందుకు ఆ కీర్తన నేర్చుకున్నాడంటే దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత, గొప్పతనము ఆ కీర్తనలో ఉంది. ఆ కీర్తన అంతట్లో కూడా 176 వచనాలలో దేవుని వాక్యము, దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాటి గురించే ప్రస్తావిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టత నేర్చుకున్నాడు. చాలా కష్టపడి చదివాడు. వినండి పిల్లలు, వినండి, యవనస్తులు, లాటిన్లో దిట్ట, మెడిసిన్ నేర్చుకున్నాడు, దేవుని లేఖనాలు నేర్చుకున్నాడు, దేవుని అంటే వాక్యం అంటే బ్యాలెన్స్ చేసుకున్నాడు. కొంతమంది ఏంటంటే స్టడీ బైబుల్ లేదు, ఈ పుస్తకాలే చదువుతూ ఉంటారు. చదవండి, నేను చదవద్దు అనట్లేదు, కానీ స్క్రిప్చర్స్ కూడా, లేఖనాలకు కూడా మనం విలువ ఇవ్వాలి. ఆయన లాటిన్ నేర్చుకున్నాడు, మెడిసిన్ నేర్చుకున్నాడు, స్క్రిప్చర్స్ నేర్చుకున్నాడు. ఆయనకి రాబర్ట్ మొఫెట్ అనేటటువంటి ఒక మిషనరీ వచ్చినటువంటి దర్శనము చెప్తే, అది డేవిడ్ లివింగ్స్టన్ తన దర్శనంగా మార్చుకున్నాడు. ఏంటంటే ఆ దర్శనం ఏంటంటే, ద హాంటింగ్ సెప్టర్ ఆఫ్ ద స్మోక్ ఆఫ్ 1000 విలేజెస్ హాస్ బర్న్ట్ ఇట్ సెల్ఫ్ విత్ ఇన్ మై హార్ట్. అంటే ఏంటంటే, 1000 గుడిసెల తగలబడితే వచ్చేటటువంటి ఆ ధూపం ఉంటుంది కదా, ఆ స్మోక్ ఉంటుంది కదా, అది తన హృదయంలో అది జ్వాలలాగా ఉందంట. అంటే 1000 గృహాల్లో ప్రజలు నశించిపోతే ప్రభువుని తెలియకుండా వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా. ఎప్పుడు ఆ దృశ్యం ఏంటంటే ఇతను పీడిస్తూ ఉండేది డేవిడ్ లివింగ్స్టన్ చిన్నప్పటి నుంచి. అందుకే అతను తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడంటే, సెండ్ మీ ఎనీవేర్, ఓన్లీ గో విత్ మీ. నాయన, నీవు నన్ను ఎక్కడికైనా పంపించు, కేవలం నీవు నాతో రా. లే ఎనీ బర్డెన్ ఆన్ మీ, ఏ భారమైనా నా మీద పెట్టు, కానీ దాన్ని భరించే శక్తి నాకు ఇవ్వు. నేను ఎవరితో తెగదెంపులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా నాయన, నేను నీతో కట్టుబడి ఉండడానికి, నీ సేవ చేయడానికి నాకు అటువంటి హృదయం ఇవ్వు. ఇది ఆయన ప్రార్థన. 1845లో మేరీ మొఫెట్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత 6 మంది పిల్లలు. ఆమె చాలా బలహీనంగా ఉంటేనే 6 మందిని కనింది ఆమెకు పిల్లలు రాబర్ట్, ఆగ్నెస్, థామస్, ఎలిజబెత్, విలియం అండ్ యానా. ఈ 6 మంది పిల్లలు అంటే వీళ్ళు ఆఫ్రికాకి మిషనరీ పని మీద వెళ్ళారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి మిషనరీ పనికి వెళ్ళకముందు వాళ్ళ చర్చ్లో వాళ్ళు ఎవరన్నా మిషనరీ ఫీల్డ్కి అక్కడికి వెళతారా అంటే, అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ మనుషులు చంపుకొని తినేస్తారు, నరమాంసకు భక్షకులు ఉన్నారు, క్యానబల్స్ ఉన్నారు, నిన్ను చంపుకొని తినేస్తారు అంటే డేవిడ్ లివింగ్స్టన్ ఏమన్నాడో తెలుసా? ఏముంది, అక్కడికి పోతే క్యానబల్స్ తింటారు, అక్కడికి పోతే నరమాంస భక్షకులు తింటారు, ఇక్కడ చచ్చిపోతే మట్లో పురుగులు తింటాయి ఈ శరీరాన్ని, అంతే కదా.
ఆయన చెప్పిన మాట. ఇక్కడ చచ్చిపోతే మట్టిలో పాతి పెడితే నన్ను పురుగులు తింటాయి, ఆడకపోతే వాళ్ళు తింటారు, అంతే కదా. ధైర్యంగా వెళ్ళాడు. భార్య బలహీనంగా ఉంది. 1845లో పెళ్లి చేసుకొని వాళ్ళు ఆఫ్రికాలో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు. అక్కడ ఏమీ కావాల్సినవి సరిగ్గా తిండి లేదు, ఆహారం లేదు, మందులు లేవు. ఈయన కొంచెం మెడిసిన్ వచ్చినా కొంత మెడిసిన్ ఉండాలి కదా చేతిలో, లేదు. ఆమెకు ఏమైపోయిందంటే రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించిపోయింది. ఆరోగ్యం క్షీణించిపోయి పాక్షికంగా పెరాలసిస్ వచ్చింది, అంటే పక్షవాతం వచ్చింది. అంటే ఒక్కసారి కాదు, 2-3 సార్లు వచ్చింది ఆమెకి. ఇక ఆమె చెప్పింది, కాదండి నేను నా వల్ల కావట్లేదు, ఇంత అనారోగ్యంగా ఉన్నాను కదా, నేను మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్తాను, కొంత రికవర్ అయిన తర్వాత మళ్ళీ నేను వస్తాను అని చెప్పి ఆమె ఇంగ్లాండ్కి వెళ్ళిపోయింది. ఇంగ్లాండ్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆమె అంత కష్టపడుతుంది అర్థం చేసుకొని డేవిడ్ లివింగ్స్టన్ కూడా, సరే అమ్మ నువ్వు వెళ్ళి ఆరోగ్యం కుదుట చేసుకో. అప్పుడు లెటర్లు రాసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో లాగా ఫోన్లు లేవుగా, లెటర్లు రాసుకునేవాళ్ళు. ఒక్క లెటర్ వెళ్ళాలంటే నెలలు పట్టేది, ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఇంకెంత టైం పట్టేది. అలా తిరిగి భార్యను మళ్ళీ వెళ్ళి కలుసుకునేసరికి 5 సంవత్సరాలు పట్టింది. ఇంగ్లాండ్ దేశానికి మళ్ళీ డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళాడు. 5 సంవత్సరాల వ్యవధి తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి భార్యను చూడంగానే వెళ్ళి భార్యను హత్తుకుంటే ఆమె తోసేసి ఎవరయ్యా నువ్వు అని అడుగుతుంది. ఎందుకంటే అంత బక్క చిక్కిపోయాడు. ఇక్కడ ఎడం భుజమో కుడి భుజమో లేదు, కన్ను లొట్టపోయింది. ఎందుకంటే ఆయనకు ఒకసారి లయన్ సింహం వచ్చి దాంతో చెయ్యి గాయమైంది, ఒక కన్ను కర్ర ఏదో కొట్టుకొని కన్ను పోయింది. తర్వాత మొత్తము ఏమంటే బక్క చిక్కిపోయాడు, భర్తను గుర్తుపట్టలేకపోయింది. అలా అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి రాజవంశికులు, తర్వాత ప్రొఫెసర్స్, మెడికల్ పీపుల్, వాళ్ళంతా ఈయన గురించి అయ్యా ఎట్లా జరుగుతుంది అడుగుతున్నారు. అన్నీ చెప్పిన తర్వాత ఈయన పడినటువంటి బాధ ఇవన్నీ చూసి వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు వెళ్ళొద్దంటే 1000 ఇళ్లల్లో కాలిపోతున్నటువంటి ఆ ధూపం నాకు కనపడుతుంది, నేను ఎట్లా పోకుండా ఉంటాను. ఆయన తిరిగి వచ్చేసాడు, తన భార్య కూడా తిరిగి వచ్చింది. మళ్ళీ ఆఫ్రికా నేల మీద కాలు పెట్టిన 2వ రోజుకే మళ్ళీ అనారోగ్యం వచ్చింది. ఈసారి ఎంత అనారోగ్యం అయిపోయిందంటే కొన్ని రోజులకు చనిపోయింది. ఆమెను సమాధి పెట్టిలో పెట్టి భూములకు దించుతా ఆయన చేసిన ప్రార్థన పక్కన వాళ్ళు విని దాన్ని రికార్డ్ చేశారు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ఏమని ప్రార్థన చేశాడంటే, మై జీసస్, మై కింగ్, మై లైఫ్, మై ఆల్, ఐ అగైన్ కాన్సెక్రేట్ మై లైఫ్ టు ది. అంటే ఏమంటున్నాడంటే, నా యేసు, నా రాజు, నా జీవితాన్ని, నా సమస్తాన్ని మళ్ళీ నేను నీకు ప్రతిష్ఠించుకుంటున్నాను. నా భార్య వెళ్ళిపోయింది కానీ నేను మళ్ళీ నీకు నా జీవితాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. ఐ షల్ ప్లేస్ నో వాల్యూ ఇన్ ఎనీథింగ్. దేనికి నేను విలువని ఆపాదించను. అది నా దగ్గర ఉన్నా నా దగ్గర లేకపోయినా నీతో కలిసి ఉండి నీ రాజ్యం కొరకు పనిచేయడానికి తప్ప. భార్యను పాతి పెడుతూ అంటే యెషయాలాగా, అంటే సక్సెస్ కొరకు కాదు, నా అవసరాలు కాదు ప్రభు, నాకు కావాల్సింది నీ అవసరాలేంటి, నీ అవసరాల కొరకు నేను జీవిస్తాను. నాకు కన్ను పోయినా ఏదైనా నా శరీరం క్షీణించిపోయినా నేనేం చేస్తానంటే నీ కొరకు నేను జీవిస్తాను. భార్యను పాతి పెడుతూ తను చేసినటువంటి ప్రార్థన. తర్వాత ఆయన తన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే భార్యను పాతి పెట్టాడు. ఒకరోజు అన్ని సువార్త పని చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయనకున్నటువంటి మందులు ఎవరు దొంగిలించేశారు. దేవా, నువ్వు వాగ్దానం చేసావు కదా, నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయనని చెప్పావు కదా, మరి నాకు ఉన్నటువంటి పరిస్థితి ఇది, నాకు ఏం చేయాలన్నా అని ఇతను అనుకుంటుంటే ఒక తెల్లాయన వచ్చాడు. ఒక తెల్లదొర దిగాడు. తెల్లదొర దిగి, అతని పేరు హెన్రీ ఎం స్టాలిన్. ఇతను ఎవడంటే పెద్ద నాస్తికుడు, గొప్ప నాస్తికుడు. స్టాలిన్ అనేటటువంటి ఆయన వచ్చాడు. ఆయన డేవిడ్ లివింగ్స్టన్ దగ్గర రాగానే, ఇదిగో డేవిడ్ లివింగ్స్టన్, నేను ముందే చెప్తున్నా, నేను చాలా మూర్ఖపు లేకపోతే చాలా దృఢమైనటువంటి నాస్తికుడను. దయచేసి నీవు క్రీస్తును చెప్పి క్రీస్తుని పరిచయం చేసి నన్నేదో మార్చడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లో లొంగను అని చెప్పాడు. మరి నువ్వు ఎందుకు వచ్చావయ్యా అంటే, అమెరికాలో కొంతమంది నీ జీవిత చరిత్ర రాయమన్నారు, నీ గురించి స్టడీ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. వస్తా నాకు మందులు పంపించారు, తీసుకో అన్నాడు. ముందు నాకు మందులు ఇవ్వు అన్నాడు. ఎందుకంటే ఆయన మందులు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. కరెక్ట్గా ఈయన మందులు ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలుసు. ఎప్పుడు అంతకంటే ముందు ఆయన ప్రయాణమై వచ్చేటప్పటికి ఆ మందులు, ఈయన కావాల్సిన మందులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మందులు తీసుకున్నాడు, ఆయనతో పాటు ఉన్నాడు. 4 నెలల తర్వాత
ఆ గడ ఆఫ్రికా అడుగు మీద కాలు పెట్టినటువంటి 4 నెలల తర్వాత ఈ హెన్రీ స్టాలిన్ ఏం చేశాడంటే ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన జీవితాన్ని చూశాడు, ప్రభు కొరకు నిస్వార్థంగా తను చేస్తున్నటువంటి పరిచర్యను చూశాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రభువుని నమ్ముకోనని చెప్పినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రభువుని నమ్ముకున్నాడు, బలవంతం చేయలేదు, ఆయన జీవితాన్ని చూశాడు. ఆయన జీవితాన్ని చూసి ఆ ఆఫ్రికా నేల మీద ఆయన మోకరించి ఆయన ప్రార్థన చేసి, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క బయోగ్రఫీ, బెస్ట్ బయోగ్రఫీ ఆయన రాసిందే. ఆయన 2 వాల్యూమ్స్లో రాశాడు, లివింగ్స్టన్ ఆఫ్ ఆఫ్రికా అనేసి. ఒకసారి హెన్రీ స్టాలిన్ చాలా బతిమలాడుతున్నాడు, డేవిడ్ లివింగ్స్టన్ నీ ఆరోగ్యం చాలా క్షీణించిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది, నువ్వు ఇంకా నీకు ఎన్ని మందులు వాడుకున్నా కూడా నువ్వు చనిపోతావు, నీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది, దయచేసి నువ్వు తిరిగి ఇంగ్లాండ్కి వెళ్ళిపో అంటే, లేదు లేదు లేదు, నా అవసరాలు కాదు, నా ప్రభు అవసరం, నా ప్రభు యొక్క అవసరాలు తీర్చడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, నా ప్రభు ఏం చెప్తే నేను అది చేస్తాను అని చెప్పాడు. ఒకసారి ఆయనకి 2 శిష్యులు, ప్రియ శిష్యులు ఉన్నారు, నమ్మకమైన స్నేహితులు, చోమా అండ్ సుసి అనేటటువంటి వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఎప్పుడు నమ్మకంగా ఉండేవాళ్ళు. ఆయన వాక్య పరిచర్య చేసుకొని సువార్త ప్రకటించి ఇంటికి వచ్చాడు. పడుకోబెట్టబోతుంటే, చాలా బలహీనంగా ఉన్నాడు, పడుకోబెట్టబోతుంటే అన్నాడు, లేదు లేదు నేను మోకరించి ప్రార్థించాలనుకుంటున్నాను అన్నాడు. సరే మోకరించడానికి సహాయపడితే ఆయన బెడ్ దిగడు అలాగే మోకరించాడు. బయట నుండి వెయిట్ చేస్తున్నాడు చోమా వెయిట్ చేస్తున్నాడు. 1 గంట అయింది, 2 గంటలైంది, ఆయన లేవట్లేదు. అబ్బో ఈయన ఆరోగ్యానికి ఇంతసేపు ఈయన ప్రార్థన చేస్తే కష్టం, ఈయనకి రెస్ట్ కావాలన్నాడు. ఆయనకి వెళ్ళి ఆయన భుజం తాకితే కింద పడిపోయాడు, చనిపోయాడు. చనిపోతే ఈ చోమా అంటే ఈయన దేహాన్ని మళ్ళీ ఇంగ్లాండ్కి తీసుకెళ్ళాలని 9 నెలల పాటు 2100 కిలోమీటర్లు ఆయన శవాన్ని మోసుకొని ఆయనను వెస్ట్ మినిస్టర్ అబీ, ఇంగ్లాండ్లో ఆయన శవాన్ని పాతిపెట్టడానికి తీసుకెళ్లారు. తీసుకెళ్లే ముందు ఆయన దేహం కట్ చేసి ఆయన హృదయం, ఆయన హార్ట్ తీసి ఆఫ్రికా నేలలో పాతిపెట్టారు. ఎందుకంటే హిస్ హార్ట్ బిలాంగ్ టు ఆఫ్రికా. వీళ్ళ లైఫ్స్ చాలా ఛాలెంజింగ్. సారీ, మనం ఏం చేస్తున్నాం? దే నెవర్ కేర్డ్ అబౌట్ ద నీడ్స్. ఎందుకంటే రియాలిటీ ఆఫ్ గాడ్ వాజ్ వెరీ రియల్ టు దెమ్. దేవుని యొక్క వాస్తవికతలో జీవించారు. వాళ్ళ లైఫ్ చూస్తే మనం ఏం చేస్తున్నాం? ఇలాగ కొన్ని స్థలాలకు పిలిస్తే వాక్యం చెప్తున్నాం, కానీ నిజంగా అంత డెడికేటెడ్గా మనం ఉన్నామా? యంగ్ పీపుల్, యూ హ్యావ్ టు టేక్ దిస్ ఎస్ ఎ ఛాలెంజ్. ఇలాంటి మిషనరీస్ ఆఫ్రికాకి వెళ్ళక్కర్లేదు. కనీసం మన డెడికేషన్, దేవుడు మనల్ని ఎక్కడ పెడుతున్నాడో అక్కడ అంత డెడికేటెడ్గా, అంటే ఆయన రియల్ అయితే కాన్సెప్ట్లో నుంచి రియాలిటీలోకి వస్తే ఏం చేస్తామంటే మనల్ని దేవుడు ఎక్కడ పెట్టాడో ఆ మిషన్ ఫీల్డ్ని చాలా సీరియస్గా తీసుకోగలుగుతాం. మన చుట్టుపక్కల వాళ్ళకి వాక్యం చెప్పాలన్నది కాదు, మన బ్రతుకుల ద్వారా, మన జీవితాల ద్వారా మనము హోలీ అంటే ఏమని చెప్పాను? సెట్ అపార్ట్, వీఆర్ డిఫరెంట్. మన లైఫ్ డిఫరెంట్గా కనబడడం ద్వారా దే షుడ్ బి అట్రాక్టెడ్ టు క్రైస్ట్. వాళ్ళు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఆకర్షితులు కావాలి. రండి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి, రక్షించబడినటువంటి వాళ్ళు యెషయా తన అవసరతల కంటే దేవుని యొక్క అవసరతలకు ప్రాధాన్యతనిచ్చాడు. మనం ఎప్పుడు ప్రభు నుంచి ఏం పొందుతామా అన్నటువంటి ఆలోచనలే కానీ ప్రభు యొక్క అవసరతల కొరకు నేను జీవించాలి, అది కదా నా జీవితాన్ని మలచాలి అన్నటువంటి ఆలోచనలోకి రాము. యవన బిడ్డలు, మీరు తీర్మానం చేసుకోండి,
ఈరోజు ప్రభుతో చెప్పండి, అయ్యా మీరు నన్ను రక్షించుకున్నారు, గొప్ప దేవుడు అయి ఉండి, అసమానుడు ఆ దేవుడై ఉండి, మీ వంటి వారు ఇంకొకరు లేరునైనా అంత గొప్ప దేవుడై ఉండి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. నన్ను రక్షించుకున్నటువంటి మీరు మీ ప్రాణం ఇచ్చి నన్ను రక్షించుకున్నారు. పౌలు వలె ఇక జీవించేది మా కొరకు కాదు, నేను కాదు జీవించేది మీరే అన్నట్లు జీవించాలని పడుతున్నాను ప్రభువా. నీవు నన్ను ఎక్కడ పెడితే నేను అక్కడ నీ కొరకే నేను ఒక మిషనరీలా పనిచేస్తాను, సాక్ష్యాన్ని నిలుపుకుంటాను, సాక్షిగా జీవిస్తాను. తీర్మానం చేసుకోండి. ఆ విధంగా జీవించాలని ఆశపడుతున్నటువంటి యవన బిడ్డలు, నేను ప్రభు కొరకే, నన్ను దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ప్రభు కొరకే నేను జీవిస్తాను, నా అవసరతల కంటే దేవుని యొక్క అవసరతలను ముందేసుకొని నేను పనిచేస్తాను, నేను జీవిస్తాను అనుకునే వాళ్ళు మీ చెయ్యి ఎత్తితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రభు కొరకే జీవించాలనుకుంటున్నాను. మా సహోదరి ప్రభు నేను దీవించునుగాక. బ్రదర్స్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సిస్టర్స్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. బ్రదర్ ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆ యొక్క జీల్, డేవిడ్ లివింగ్స్టన్ కలిగి ఉన్నటువంటి జీల్, యెషయా ఇదిగో నేను ఉన్నాను నన్ను పంపించు అన్నాడు, నీ అవసరం ఇంపార్టెంట్ నాయన అన్నాడు. అలాంటి తీర్మానాలు తీసుకుంటున్నటువంటి, చేతులెత్తినటువంటి బిడ్డలు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. తండ్రి మీకు స్తోత్రములు నాయనా. మీ వాక్యం శక్తి కలిగింది నన్ను, మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రములు. యెషయాకు కలిగినటువంటి ఆ దర్శనం నాయన తను పవిత్రపరచబడగానే తను మిషన్ ఫీల్డ్లో పెట్టేశారు. అనేక సార్లు రక్షించబడిన తర్వాత మేము మిషన్ ఫీల్డ్లో ఉన్నామన్నటువంటి సంగతిని మర్చిపోతాం. రక్షించబడిన తర్వాత కూడా మా కొరకే మేము జీవిస్తాం. నాయన అయితే మేము మీ కొరకు జీవించాలి. ఎందుకంటే మా పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు ప్రభు వాళ్ళు మమ్మల్ని బ్రతికించారు. ఇప్పుడు మేము జీవిస్తున్నామంటే అది మీ వల్ల, మీ కొరకు. కాబట్టి నాయన మీ అవసరతలను ఎరిగి మేము జీవించాలి అన్నది జ్ఞాపకం చేశారు. ఈరోజు నాయన ఎంతోమంది నాయన యవనస్తులు, సహోదరులు, నాయన మరి సహోదరులు చేతులెత్తి నాయన మీ కొరకై మీరు ఎక్కడ వాళ్ళని పెట్టారో వాళ్ళు దాన్ని మిషన్ ఫీల్డ్గా భావించి నాయన వాళ్ళు జీవించాలని ఆశపడుతుండగా మీ అవసరతలకు ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళు ఆశపడుతూ ఉండగా మీరు ఏదైతే వారి నుంచి కోరుతున్నారో దాని కొరకు నాయన ఉండాలి, జీవించాలి అని ఆశపడుతుండగా నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి, తగు అవకాశాలు దయచేయండి, వారి ద్వారా గొప్ప కార్యాలు చేయమని ప్రియ తండ్రి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. బిడ్డలు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిని దీవించండి, వారి తీర్మానం స్థిరంగా ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. వీరి ద్వారా ఇంకా అనేక మంది ఇలాంటి తీర్మానంలోకి రావడానికి సహాయపడండి. నేను ఇంకా రక్షణ అనుభవంలో లేని వారిని రక్షణకు అనుభవంలోకి తీసుకొని రండి. ఇంకా ఆత్మీయ జీవితాన్ని సీరియస్గా తీసుకుని వాళ్ళని కూడా మీరు దర్శించమని ప్రియతండి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మరొకసారి ఉదయం నుంచి ఇప్పుడు వరకు మీరు తోడుగా ఉంటూ వచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మేము తిరిగి వెళ్ళేటప్పుడు మీరు మాతో కూడా రమ్మని, మీ కొరకై జీవించడానికి మాకు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతి చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సరే, సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశము మరి ప్రభు ఏర్పాటు అనుకుంటాను. వాస్తవానికి నేను కాదు రావాల్సింది, ఇంకో బ్రదర్ రావాలి. అతను కొన్ని అనివార్య కారణాల వల్ల అతను రాలేకపోయారు. కానీ ప్రభు చక్కటి సమయం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను.